మనుషుల అక్రమ రవాణా అనేటువంటి అంశం గురించి అధ్యయనం చేద్దాం. ఇది సోషల్ స్ట్రక్చర్లో యూనిట్ 2లో ఉన్నటువంటి అంశము. ఈ విభాగం నుంచి ప్రశ్నలు అధికంగా మనుషుల అక్రమ రవాణా ఏ రూపంలో ఉంటుంది, మనుషుల అక్రమ రవాణాకు ఈ క్రింది వానిలో మనుషుల అక్రమ రవాణాకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నవారెవరు, తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ మనుషుల అక్రమ రవాణాని సమగ్రంగా నిర్వచించింది, అలాగే స్లావరీ ఇండెక్స్ బానిసత్వ సూచికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది, లేక మనుషుల అక్రమ రవాణాలో ఇండియా టైర్ 1 కంట్రీనా, టైర్ 2 కంట్రీనా, టైర్ 3 కంట్రీనా, ఓవరాల్గా ఇండియా వైడ్గా మనుషుల అక్రమ రవాణా ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, స్త్రీలకు సంబంధించిన అక్రమ రవాణా ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఏ దేశాల నుంచి ఎక్కువగా స్త్రీలని దిగుమతి చేస్తున్నారు, అలాగే రాజ్యాంగపరంగా ఆర్టికల్ 23 ఏం చెప్తా ఉంది అంటే మనుషుల అక్రమ రవాణాని నిషేధించినటువంటి రాజ్యాంగ అధికరణను గుర్తించండి. అలాగే SITA చట్టం సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ మీద అడగొచ్చు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ మీద అడగొచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ మీద అడగొచ్చు, సార్క్ ప్రోటోకాల్ మీద అడగొచ్చు, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్స్ మీద అడిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ టాపిక్ నుంచి మనకి ఉజ్వల పథకం నుంచి అడిగేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఉజ్వల పథకం కానీ స్వధార్ పథకం కానీ, ఎందుకంటే ఇవి రెండు కూడా స్వధార్ పథకం కంటే కూడా ఉజ్వల పథకం అనేది కంప్లీట్గా మనుషుల అక్రమ రవాణాని నిరోధించడానికి, మనుషుల అక్రమ రవాణాని గురైన వారిని రక్షించడానికి, వారికి పునరావాసం కల్పించడానికి, మరియు వారిని సొసైటీలో మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం ఉజ్వల పథకం. సో కాబట్టి వాట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్, దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎవరెవరు గురయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి IPCలో ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్, ఎందుకంటే 4 రకాల అక్రమ రవాణా రూపాలు ఇస్తాడు, పక్కన సెక్షన్స్ ఇస్తాడు, ఆ రెండింటిని మ్యాచ్ చేయమనేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా ఉజ్వల స్కీమ్ గురించి, స్వధార్ స్కీమ్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ విభాగం నుంచి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా జనరల్గా చెప్పాలంటే మనుషుల అక్రమ రవాణా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ వచ్చింది, చిన్నపిల్లలు ఇంటి నుంచి డిసింటిగ్రేట్ అయినారు, అలాగే ఒక మహిళ లేదా ఒక బాలిక పనిచేసే చోట లేదా వలస వెళ్ళినటువంటి చోట వాడి చేతిలో మోసపోయి ఒక రకమైన పని చెప్తా అని చెప్పేసి ఇంకో రకమైన అనైతికమైనటువంటి పని చేయించడం, లేదా ఒక ప్రాంతం నుంచి బాలికల్ని కానీ బాలురలను కానీ కొనుక్కొని వచ్చి ఇక్కడ బాలురలతోటేమో చిల్డ్రన్స్ తోటి మేల్ చైల్డ్ తోటేమో భిక్షాటన చేయించడము, లేకపోతే ఈ ఒక గ్యాంబ్లింగు, తర్వాత మాదక ద్రవ్యాల దాంట్లో మెసెంజర్స్గా ఉపయోగించుకోవడం, అలాగే రైల్వే స్టేషన్లో అనాథలుగా తిరుగుతున్నటువంటి బాలలు. సో ఇలా రకరకాలుగా ఆధారం లేనటువంటి వాళ్ళు, విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆపన్న హస్తం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, అమాయకత్వం ఉన్నవాళ్ళు, నిరక్షరాస్యతలు అనేవాళ్ళు, తర్వాత తల్లిదండ్రులు వదిలేసినటువంటి వాళ్ళు, కుటుంబం నుంచి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇలాంటి పిల్లలు ఏం చేస్తారంటే ట్రాఫికర్స్, అంటే మనుషుల అక్రమ రవాణాకి గురి చేసేటువంటి, ఒక రకంగా చెప్పాలంటే బ్రోకర్స్, ఏజెంట్స్, వాళ్ళని ఈ యొక్క పిల్లల్ని, అంటే ఈ ఆధారం లేని పిల్లల్ని కొన్ని ఏరియాస్లో ఐడెంటిఫై చేస్తారు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు. సో ఇలాంటి ప్రదేశంలో వాళ్ళని అట్రాక్ట్ చేసేసి వాళ్ళకి ఫుడ్, క్లాత్ లాంటి ప్రొవైడ్ చేసేసి వాళ్ళని అనైతిక కార్యక్రమాలకి ఉపయోగించుకుంటారు. అలాగే స్త్రీలని, పురుషుల్ని వాళ్ళ ఒక రకమైన పని చెప్తా అని చెప్పి వేరొక పని అప్పచెప్పడం, వారితో అనైతిక కార్యక్రమాలు చేయించుకోవడం, బలవంతంగా వారి ఇష్టం లేకుండా ఫోర్స్గా వాళ్ళని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం, వారితో సంఘ విద్రోహక కార్యక్రమాలు చేపియడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయకూడనటువంటి పనులు చేయించడం. సో ఇలాంటివన్నీ కూడా మనకి అక్రమ రవాణా రూపాలుగా చెప్పుకోవచ్చు. మనకు ఆర్టికల్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 23 కింద మనకు బెగార్ అంటే వెట్టి చాకిరీ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ రెండింటిని నిషేధించడం జరిగింది. సో హ్యూమన్ ట్రాఫిక్ అనే దాని కింద మన కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఒకటి మనుషుల్ని వస్తువుల్లాగా కొనడం, అమ్మడం, బానిసలతో వ్యాపారం చేయడం, అలాగే దేవదాసి, జోగిని, పార్వతి, బసవి లాంటి మతపరమైనటువంటి మూఢాచారాలతో వారితో మతపరమైనటువంటి వ్యభిచారానికి పాల్పడేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనుషుల అక్రమ రవాణా భాగంగా మనం ఆర్టికల్ 23 డిఫైన్ చేయడం జరిగింది. సో మనం జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కానీ, మోసపూరితంగా కానీ,
దౌర్జన్యపూరితంగా గానీ, లేకపోతే ఒక మంచి పని ఇప్పిస్తా అని చెప్పేసి ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని అనైతిక కార్యక్రమాలకి ఉపయోగించడం, అంటే తప్పనిసరి పరిస్థితులు క్రియేట్ చేసి ఉపయోగించడం, వారి యొక్క నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకొని వారి యొక్క శ్రమని, వారి యొక్క దోపిడీకి గురి చేయడం. దోపిడీ అంటే అనైతిక కార్యక్రమాల్లో దోపిడీకి గురి చేయడం. సో ఇవన్నీ కూడా మనం మనుషుల అక్రమ రవాణాకి జనరల్గా మనం అర్థం చేసుకోవచ్చు. మనుషుల అక్రమ రవాణా అంటే, సో మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 370 మనుషుల అక్రమ రవాణాని క్లియర్గా డిఫైన్ చేసింది. ఐపీసీ 370 మనుషుల అక్రమ రవాణాని క్లియర్గా డిఫైన్ చేస్తూ దోపిడీకి, దౌర్జన్యానికి, బెదిరింపునకు పాల్పడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ వారితో వారి శ్రమను దోపిడీ చేస్తూ వారి యొక్క వయస్సును దోపిడీ చేస్తూ వారితో అనైతిక కార్యక్రమాలు చేయించినట్టయితే దాన్ని మనుషుల అక్రమ రవాణాని ఐపీసీ 370 ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి 370 డిఫైన్ చేయడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఈ ప్రాబ్లమ్ని మ్యాగ్నిట్యూడ్ కనుక చూసుకున్నట్టయితే భారతదేశము చాలా భయంకరము బానిసత్వ సూచికలో మొదటి స్థానంలో ఉంది, స్లావరీ ఇండెక్స్లో. అలాగే మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి టైర్ 2 కంట్రీగా ఉంది. మన భారతదేశంలో ఇంకా చూసుకుంటే ఇంటర్నల్ ట్రాఫికింగ్ ఉంది, ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ఉంది. అంటే మన భారతదేశం నుంచి వేరే దేశానికి బాలికలు, బాలురు ఎగుమతి చేయబడుతున్నారు అనైతిక కార్యక్రమాల కోసం. అలాగే వేరే దేశాల నుంచి మన దేశానికి కూడా దిగుమతి చేసుకోబడుతున్నారు. ఆ క్రమంలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్, ఈ 2 దేశాల నుంచి స్త్రీలు బాలికలను అధికంగా దిగుమతి చేసుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎన్సీఆర్బీ వారి లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మనుషుల అక్రమ రవాణా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. అలాగే స్త్రీల యొక్క అక్రమ రవాణా మరియు పడుపు వృత్తి కోసం, ప్రాస్టిట్యూషన్ కోసం స్త్రీలను అక్రమ రవాణాకు గురి చేసేటువంటి కార్యక్రమాలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్నవి. అలాగే పశ్చిమ బెంగాల్ బాలికల ఎగుమతి మరియు బాలికల దిగుమతిలో కూడా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి తేడా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మాత్రం అన్ని రకాల వారిని, అంటే స్త్రీలను, పురుషులను, పిల్లల్ని, పెద్దవారిని అందరి ట్రాఫికింగ్ గురి చేయడంలో, అక్రమ రవాణాకు గురి చేయడంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. కానీ కేవలం స్త్రీలని అక్రమ రవాణాకి గురి చేయడం మరియు అక్రమ రవాణాకి గురి చేసినటువంటి వారిని ప్రాస్టిట్యూట్ వృత్తికి బలవంతంగా దింపేటువంటి కార్యక్రమం తమిళనాడులో మనకి అత్యధికంగా అవపడుతూ ఉంది. సో ఇది కారణం అసలు ఏంటి? ఈ ట్రాఫికింగ్కి ఎవరు గురయ్యేటువంటి అవకాశం ఉంది? వల్నరబుల్ గ్రూప్స్ అంటాం మనం. అంటే ట్రాఫికింగ్కి గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, ఇల్లు వదిలేసినటువంటి చిన్నపిల్లలు, బ్రోకెన్ హోమ్స్, స్లమ్లో ఉండి జీవనోపాధి కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి దొరకాలి కాబట్టి ఆ మాయమాటలలో మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పేదరికం వల్ల చిన్నపిల్లల్ని అమ్మడం, లేదా దత్తత తీసుకుంటున్నాం మీ పిల్లల్ని అని చెప్పేసి తీసుకురావడం. సో అలాగే మామూలుగా ఇండస్ట్రీస్లో, సిటీస్లో ఒక రకమైన పని చెప్తా అని చెప్పేసి ఇంకో రకమైన పని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని చేయించడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పని చేస్తేనే నీకు అంటే జీతం ఇస్తాం కానీ లేకపోతే నీ జాబ్ నిలబడుతుంది అనేటువంటి, అంటే దౌర్జన్యపూరితంగా, మోసపూరితంగా నమ్మించి మోసం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక పని చెప్తా అని చెప్పేసి ఇంకో పని చెప్పడం, తర్వాత ఆదుకుంటామని చెప్పేసి అనాథలంతా చేరదీసి వారితో భిక్షాటన చేయించడం. సో ఇలా రకరకాలుగా ఎవరైతే బేస్ లేనటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళు, కుటుంబం నుంచి డిసింటిగ్రేట్ అయినటువంటి వాళ్ళు, డిజాస్టర్ విక్టిమ్స్, జాతరలో తిరునాళ్ళలో తప్పిపోయినటువంటి వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యేటువంటి అవకాశము అధికంగా ఉంది. ఎక్కువగా పట్టణాల్లో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ మనకి అత్యధికంగా అవపడేటువంటి అవకాశం ఉంది. సో దీనికి కాజెస్గా మనం చెప్పుకున్నప్పుడు ఈ క్రింది వాళ్ళలో మనుషుల అక్రమ రవాణాకి దోహదపడేటువంటి అంశాలేంటి, కారణభూత అంశాలేంటి అన్నప్పుడు పేదరికం కూడా కావచ్చు, తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నం కావడం కావచ్చు. అంటే కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్ల తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు బయటికి వెళ్ళిపోవడం, ఇంటి నుంచి పారిపోయి రావడం. సో దీని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైతే ఫ్యామిలీ నుంచి డిటాచ్ అవుతారో, పేదరికం వల్ల చిన్నపిల్లల్ని అమ్ముకోవడం లాంటి కార్యక్రమాలు. సో ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినప్పుడు డిజబుల్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వదిలించుకోవాలని బయట పడేసి రావడాలు. సో ఇలాంటప్పుడు ట్రాఫికర్స్ని వాళ్ళని క్యాచప్ చేసేసి వాళ్ళ యొక్క అక్రమ దందాకి మనకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మనుషుల అక్రమ రవాణాలో భాగంగా అంటే ఒకసారి ట్రాఫికింగ్ గురైనటువంటి వారితోటి ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,
తర్వాత భిక్షాటన, వాళ్ళ కాళ్ళని చేతులను తీసేసి వాళ్ళని డిజబుల్స్గా మార్చి భిక్షాటన గురి చేయడం, కళ్ళు తీసేయడము, భిక్షాటన గురి చేయడము, తర్వాత వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేయడము, అలాగే బాలికలు స్త్రీలతో అయితే బలవంతంగా వ్యభిచారం చేయించడము. సో ఇలాంటి అనైతిక కార్యక్రమాలు మనకి హ్యూమన్ ట్రాఫికింగ్లో విశృంఖలంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళు ఆధారం లేక, ఎటువంటి పరిస్థితి లేక వాళ్ళ మీద డిపెండ్ అయ్యి డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు ఏది చెప్పినా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో దీనికి కాన్సిక్వెన్సెస్ ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక భారతదేశం యొక్క సమస్య కాదు, ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యాపారం ఇది. బ్లాక్ బిజినెస్లలో 3వ అతిపెద్ద వ్యాపారంగా మనకి ఉన్నటువంటి లిటరేచర్ సర్వే చెప్తా ఉంది. అయితే ఇంత పెద్ద వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా కొనసాగుతున్నప్పుడు ఇది సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది? సొసైటీ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాలలు వారి యొక్క రైట్ టు డెవలప్మెంట్ని కోల్పోతారు, రైట్ టు సర్వైవ్ని కోల్పోతారు, రైట్ టు ఎడ్యుకేషన్ కోల్పోతారు, సో రైట్ టు పేరెంట్హుడ్ని కోల్పోతారు. సో అంటే వాళ్ళు కంప్లీట్గా సొసైటీ నుంచి ఒక పక్కన ఎలిమినేట్ చేయబడ్డట్టుగా, వాళ్ళకి ఒక ఓటు హక్కు ఉండదు, ఐడి కార్డు ఉండదు, వాళ్ళకు సొసైటీ ఉండదు. ఎంతసేపు అవసరం ఉన్నంతసేపు వాళ్ళని వాడుకోవడం, తర్వాత వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడడాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడాలు, సో వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ లేకపోవడాలు. సో ఇవాళ ట్రాఫికింగ్ గురైనటువంటి రేపు పొద్దున మళ్ళీ గ్యాంబ్లర్గా, తర్వాత ఒక రౌడీ షీటర్గా, సో మళ్ళీ అతడు కూడా మళ్ళీ అంటే చిన్నప్పుడు ట్రాఫికింగ్ గురైనటువంటి వ్యక్తి మళ్ళీ పెరిగిన తర్వాత వాడు ఒక ట్రాఫికర్గా మారిపోయి మళ్ళీ చిన్నపిల్లల్ని ట్రాఫికింగ్లోకి లాగడం. సో ఇలా ఈ వృత్తి సొసైటీకి చాలా తీవ్రమైనటువంటి అంటే అనైతిక కార్యక్రమాలు, తర్వాత అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడాలు, మాదక ద్రవ్యాలు, సో ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు, అనారోగ్యకరమైనటువంటి పోకడలు సమాజంలో రావడానికి మనకి దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో ఒక డిజబుల్ పర్సన్ పిల్లాడు పుట్టినప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు వాడిని పక్కన పెట్టేసి లేదా పడేయడం, వదిలించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం. సో ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే పిల్లలు ప్రోన్గా మారుతారు, అంటే మనుషుల అక్రమ రవాణాకి గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. సో ఇలాంటి సందర్భం భారతదేశంలో ఉందని చెప్పేసి మనకి ఐపీసీలో 317 సెక్షన్ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్లో 317 సెక్షన్ ప్రకారం 12 సంవత్సరాల్లో పిల్లల్ని కనుక తల్లిదండ్రులు కావాలని వదిలేస్తే, గుర్తుపెట్టుకోండి, ఐపీసీ 317 ప్రకారం 12 సంవత్సరాల్లో పిల్లల్ని, వాడు డిజబుల్ అయినప్పటికీ, ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ, వాడి కాళ్ళు లేనప్పటికీ, చేతులు లేనప్పటికీ, ఆడపిల్లైనా మగపిల్లాడైనా తల్లిదండ్రులకు కావాలని వదిలేస్తే అప్పుడు తల్లిదండ్రులకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. మనకున్నటువంటి ఐపీసీ 317 సెక్షన్ ప్రకారం 16 సంవత్సరాలలోపు అబ్బాయిని లేదా 18 సంవత్సరాలలోపు అమ్మాయిని గనక వారి తల్లిదండ్రులకు తెలియకుండా, వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా బయటికి తీసుకెళ్తే అది కిడ్నాప్ కిందకే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు చూసినాము ఇప్పుడు ఈ రేపు విషయంలో కానీ, కిడ్నాప్ విషయంలో కానీ చాలామంది తెలిసినటువంటి వ్యక్తుల వల్ల జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రుల అనుమతి లేకుండా 18 సంవత్సరాల్లో పిల్లల్ని కనుక బయటికి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు కిడ్నాప్ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కనుక కేసు పెట్టినట్టయితే అది కిడ్నాప్ కిందకే రావడం జరుగుతుంది. అలాగే 363 ఐపీసీ 363 ప్రకారము భిక్షాటన కోసమై చిన్నపిల్లల్ని బలవంతంగా భిక్షాటన చేయించడం, లేదా వారి యొక్క అవయవాల్ని తొలగించి భిక్షాటన చేయించడం. భిక్షాటన చేయాలంటే వాడు ఒక దీని స్థితిలో ఉండాలి. కాబట్టి ఆ పిల్లాన్ని ట్రాఫికింగ్ గురి చేసి లేదా డబ్బులు పెట్టి ఎక్కడైనా కొనుక్కొని వచ్చి వాడి కన్ను తీసేయడం, కాలు తీసేయడం లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు 10 సంవత్సరాల నుంచి లైఫ్ టైం వరకు కూడా పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశము ఐపీసీ 363 కింద, ఇండియన్ పీనల్ కోడ్ 363 కింద ఒక ప్రొవిజన్ ఉండడం జరిగింది. అలాగే 371 ఐపీసీ 371 ప్రకారం బానిసలతో అక్రమ రవాణా, అంటే బానిసల్ని అమ్మడం కానీ, ఒక వ్యక్తిని బానిసగా అంటే ఒక వస్తువులాగా అమ్మడం కానీ, ఒక వ్యక్తిని వస్తువులాగా కొనడం లాగా కానీ చేసినట్టయితే ఇండియన్ పీనల్ కోడ్ 371 ప్రకారం అది 10 ఇయర్స్ తగ్గకుండా లైఫ్ టైం వరకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఐపీసీలో ఉంది. సో దీంతో పాటుగా ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్స్తో పాటుగా ఈ మనుషుల అక్రమ రవాణా అనేది ఇంటర్నేషనల్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. కాబట్టి దీన్ని తుదముట్టించేందుకు యునైటెడ్ నేషన్స్ వారు కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది.
అందులో భాగంగా యునైటెడ్ నేషన్స్ స్లావరీ కన్వెన్షన్ని 1926 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అంటే యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బానిస వ్యవస్థని నిర్మూలించడానికి ఈ యొక్క కన్వెన్షన్ని అంటే సాంప్రదాయాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సభ్య దేశాలన్నీ అంటే బానిసల పట్ల సభ్య దేశాలన్నీ పాటించవలసినటువంటి కొన్ని గైడ్ లైన్స్ని మనకి స్లావరీ కన్వెన్షన్ రూపంలో 1926లో రూపొందించడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు స్పెసిఫిక్గా ట్రాఫికింగ్కి సంబంధించి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాఫికింగ్ అవుతుంది. సో ఈ క్రాస్ బార్డర్ ఇష్యూ కాబట్టి మనకి 1981వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ వారు ట్రాఫికింగ్కి సంబంధించి కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది. దీనినే యుఎన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని పిలుస్తాం. ఇది 1981లో తీసుకొచ్చారు. అలాగే సభ్య దేశాల్లో యునైటెడ్ నేషన్స్ వారు అన్ని సభ్య దేశాల్లో ఈ మనుషుల అక్రమ రవాణాని కంట్రోల్ చేయడానికి తీసుకోవలసినటువంటి చర్యలను సమకూరుస్తూ 2000 సంవత్సరంలో ప్రోటోకాల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ని ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో ప్రోటోకాల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ని ఏర్పాటు చేశారు. అలాగే సార్క్ దేశాలు ఉమ్మడిగా పరస్పర సహకారంతో ట్రాఫికింగ్ని నిరోధించేందుకై 2002వ సంవత్సరంలో సార్క్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ని 2002వ సంవత్సరంలో రూపొందించారు. అలాగే మనకి చాలా ముఖ్యమైనది, ఇది ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్నే మనం షార్ట్ ఫామ్లో సిడా అని పిలుస్తాం. సిడా అంటే కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షతలని నిర్మూలించేటువంటి సంప్రదాయము సిడా. ఇది 1979వ సంవత్సరంలో రూపొందించారు. ఇది మనుషుల అక్రమ రవాణాకి ఎందుకు సంబంధం అంటే మనుషుల అక్రమ రవాణాలో అధిక భాగము బాధితులు స్త్రీలు మరియు బాలికలు. సో కాబట్టి బాలికల మీద స్త్రీల మీద జరిగేటువంటి అన్ని రకాల విచక్షణలని రూపుమాపేందుకై సిడా 1979లో రూపొందించారు. దీన్నే ఇంగ్లీష్లో కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్గా పిలుస్తాము. ఇది చాలా కీలకమైంది. మహిళలపై హింసలో భాగంగా రావచ్చు, మహిళలనే టాపిక్ కింద రావచ్చు, మనుషుల అక్రమ రవాణా అనే టాపిక్ కింద అడగవచ్చు, లేదా చివరి లెసన్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనేటువంటి టాపిక్ కింద కూడా సిడా అనే దాని మీద క్వశ్చన్ రావచ్చు. దీన్నే ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అని కూడా పిలుస్తారు సిడాని. సో ఈ రకంగా ఉండగా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 2 ఆర్టికల్స్ మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్. ఒకటి ఆర్టికల్ 23 మనుషుల అక్రమ రవాణాని డిఫైన్ చేసింది, అది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 23లో 2 పార్ట్స్, ఒకటి బెగార్, రెండవది హ్యూమన్ ట్రాఫికింగ్. బెగార్ అంటేనేమో మనకి వెట్టి చాకిరి, దానికి ఎందుకు వెళ్ళిపోతుంది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా అంటే ఆర్టికల్ 23 కింద మనుషుల్ని పశువుల్లాగా లేదా ఒక వస్తువుల్లాగా అమ్మడం కొనడము. రెండోది బానిసలు ఎగుమతి దిగుమతి. అలాగే కల్చరల్ ప్రాస్టిట్యూషన్ అని పిలుస్తాం, లేదా డివైన్ ప్రాస్టిట్యూషన్ అని పిలుస్తాం. అదే దేవదాసి జోగిని వ్యవస్థ. అంటే రాజ్యాంగం ప్రకారం దేవదాసి జోగిని వ్యవస్థ కూడా మనుషుల అక్రమ రవాణాకి భాగంగానే మనం అనుకోవచ్చు. సో ఆర్టికల్ 23 కింద దీన్ని నిషేధించినారు కాబట్టి మనకి 1956 సంవత్సరంలో మనకి ముత్తు లక్ష్మీరెడ్డి గారి కృషి వల్ల, అలాగే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు నియమించిన ధన్వంతి రాయ్ కమిటీ యొక్క సూచనల మేరకు 1956లో సప్రెషన్ ఆఫ్ ఇంమోరల్ ట్రాఫిక్ యాక్ట్ని 1956లో తీసుకురావడం జరిగింది. దీంతో మొట్టమొదటిసారిగా హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటుగా వ్యభిచారాన్ని వ్యాపారపరంగా చేయడాన్ని నిషేధించడం జరిగింది. క్వశ్చన్ రావచ్చు, అనైతిక కార్యక్రమాలని నిషేధించినటువంటి మొట్టమొదటి చట్టం SITA చట్టం, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 సంవత్సరంలో రూపొందించారు. వ్యభిచారాన్ని వ్యాపారపరంగా చేయడాన్ని ఈ చట్టం నిషేధించింది. ఈ చట్టాన్ని సవరిస్తూ 1986 సంవత్సరంలో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. రెండు గుర్తుపెట్టుకోండి, SITA 1956, తర్వాత ITPA ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1986. ఈ రెండు చట్టాలతో పాటుగా మనకి చూసినట్టయితే 2 ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ మీద క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి ఉజ్వల ప్రోగ్రామ్, రెండోది స్వధార్ ప్రోగ్రామ్. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉజ్వల ప్రోగ్రామ్. ఎందుకు ఉజ్వల ప్రోగ్రామ్ గురించి మనం ఇంత నొక్కి చెప్తున్నామంటే భారతదేశంలో మనుషుల అక్రమ రవాణాని లేదా ముఖ్యంగా స్త్రీలలో జరిగేటువంటి అక్రమ రవాణాని
అరికట్టేందుకు మరియు అక్రమ రవాణాకి గురైన వారిని రక్షించేందుకు, రక్షించినటువంటి స్త్రీలకి పునరావాసం కల్పించి, ఏదైనా కుట్టు మిషన్ అలాంటివి నేర్పించి మళ్ళీ వారిని సొసైటీలో మామూలు మనుషులుగా చేసి సమాజంలో భాగస్వామ్యం చేసేందుకై ఇలా ఉద్దేశించినటువంటి పథకము ఉజ్వల పథకం. కాబట్టి ఉజ్వల పథకం అనగానే క్వశ్చన్ డైరెక్ట్ అడగచ్చు. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి సమగ్రమైన పథకాన్ని గుర్తించండి. అది ఉజ్వల పథకము. కాబట్టి ఇది కాంప్రహెన్సివ్ ప్రోగ్రాము. దేనికి సంబంధించి? హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన వాళ్ళని అసలు ఫస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి కాకుండా చూసుకోవడం, ఫస్ట్ నిరోధించడం. రెండవది హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన వాళ్ళని రెస్క్యూ చేయడం, కాపాడడం లేదా రక్షించడం. మూడోది ఏంటంటే అలా రక్షించినటువంటి వారికి పునరావాసాన్ని కల్పించడం. పునరావాసం కల్పించిన తర్వాత వారిని సొసైటీతో ఇంటిగ్రేట్ చేయడం. సొసైటీతో ఇంటిగ్రేట్ చేసి తద్వారా సమాజంలో వారిని భాగస్వాములుగా, సమాజంలో ఒకరిగా. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనప్పుడు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లోగా ఉంటుంది. అంటే ప్రాస్టిట్యూషన్ గురైన వాళ్ళు, వాళ్ళకు వ్యక్తిత్వం లేకుండా ఉంటుంది, ఒక బానిసలుగా జీవించి ఉంటారు. కాబట్టి మిగతా సమాజంతో కలవలేరు. సో కాబట్టి లో ఎస్టీమ్ తోటి ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏంటంటే వాళ్ళ అసలు సమాజంలో ఆ వృత్తి ట్రాఫికింగ్ గురి కాకుండానే ఆపాలి. ఎలా ఆపాలి? ఏ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫికింగ్ అవుతుంది, ఎవరు ఎక్కువ ట్రాఫికింగ్ గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ ఏరియాస్ ఏవైతే ఉంటాయో హాట్స్పాట్స్ అంటామో ఆ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని ముందే రెస్క్యూ చేయడం. ఒకవేళ ఎక్కడైతే ఇప్పుడు మనకు ఆపరేషన్ మిలాప్, ముస్కాన్ అట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగినాయి, వాటి ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళని రెస్క్యూ చేయడం, అంటే కాపాడడం. సో అట్లాంటి వాళ్ళని రవాణా చేసేటప్పుడు కానీ, లేదా బ్రోతల్ హోమ్స్లో కానీ, లేకపోతే ఒక డెన్స్ భిక్షాటనకు గురి చేసేటువంటి డెన్సే కానీ, మాదక ద్రవ్యాల డెన్స్లో కానీ ఇట్లా దొరికినటువంటి వాళ్ళని సమాచారం ఉన్నప్పుడు పోలీసు వారి సహకారంతో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్ట్ చేసిన తర్వాత, రక్షించిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఊరికినే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్, సోషల్ కౌన్సిలింగ్, దాంతోపాటు వొకేషనల్ కౌన్సిలింగ్, ఇదంతా పునరావాసం. పునరావాసం అంటే వాళ్ళు కోల్పోయిన దాన్ని కొద్ది వరకు మళ్ళీ కల్పించడం. దాన్ని మనం రిహాబిలిటేషన్ అంటాం. సో వాళ్ళకి వృత్తి లేదు, ఏం తెలియదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి ఒక కుట్టు మిషనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ బేస్ చేసుకొని, ప్రైమరీగా వాళ్ళకున్న స్కిల్ బేస్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక వొకేషనల్ ట్రైనింగు. అలాగే వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్ తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్, సోషల్ కౌన్సిలింగ్. సో వాళ్ళతో పాటు అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఇంతకుముందు రెస్క్యూ అయిన వాళ్ళని, సమాజంలో భాగమైన వాళ్ళని చూసి వీళ్ళు కూడా ముందటికి వెళ్ళడం. సో ఇలా ముఖ్యంగా 5 అప్రోచెస్. ఒకటి, నిరోధించడం మనుషుల అక్రమ రవాణాని. 2, మనుషుల అక్రమ రవాణాకి గురైన వారిని రక్షించడం. రక్షించిన వారికి రకరకాల పునరావాసాన్ని కల్పించడం, వారిని సమీకృతం చేయడం, సమాజంలో భాగస్వాములను చేయడమే. అంటే ఈ 5 అప్రోచెస్ ద్వారా ఉజ్వల పథకం మనుషుల అక్రమ రవాణా మీద పోరాడుతూ ఉంది. ఈ పథకాన్ని 4 డిసెంబర్ 2007 సంవత్సరంలో ప్రారంభించారు. డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఉజ్వల పథకము కాంప్రహెన్సివ్ స్కీమ్ టు కంబాట్ హ్యూమన్ ట్రాఫికింగ్, పర్టికులర్లీ ట్రాఫికింగ్ ఎమంగ్ ఉమెన్ సొసైటీ. అది 4th డిసెంబర్ 2007లో స్టార్ట్ అయింది. 5 అప్రోచెస్ని ఫాలో అవుతుంది. సో దీంతో పాటు ఎవరెవరినైతే రెస్క్యూ చేసి ట్రాఫికింగ్ గురైనప్పుడు రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక హోమ్లో వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది. వాళ్ళకి ఫుడ్డు, క్లాత్, ట్రైనింగ్, కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆ హోమ్నే మనం షెల్టర్ హోమ్ అని పిలుస్తాం. అంటే ఉజ్వల పథకం కింద ఉన్నటువంటి హోమ్స్ని ఏమంటాం, లేదా షెల్టర్ హోమ్స్. మనుషుల అక్రమ రవాణాకి గురైన వారికి ఉద్దేశించినటువంటి షెల్టర్ హోమ్స్ని ఏ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు? ఉజ్వల పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. సో ఇలా దీంతో పాటుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఉజ్వల పథకం యొక్క ఉద్దేశం అంటే అప్రోచెస్ మనం ప్రివెన్షన్ అని చెప్పుకున్నాం. సో ఎట్లా మనం ప్రివెంట్ చేస్తారంటే వీళ్ళు సొసైటీలో బాలికా సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. స్లమ్స్లో, తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనుషుల అక్రమ రవాణాకి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. వాటితో పాటుగా కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూప్స్ని, అంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి డెవలప్మెంట్, ఆశా వర్కర్లు, ఐసిడిఎస్ వర్కర్లు, విలేజ్ టీచర్సు, మహిళా సంఘాలు, సో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే పిఆర్ఐ మెంబర్స్. సో గ్రాస్ రూట్ లెవెల్లో అవైలబిలిటీ ఉన్నటువంటి వాళ్ళతోటి కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూప్స్ని ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇలాంటి నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఈ నెట్వర్క్ అంతా మనకి ఫాలో అప్ ఉండడం కోసం వాళ్ళకి ఎన్జిఓలు కూడా ఎన్జిఓల యొక్క సహకారాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,289 ఉజ్వల ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి.
అలాగే ఉజ్వల పథకం కింద 165 ప్రొటెక్టివ్ హోమ్స్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. సో ఉజ్వల పథకాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒకటి 4 డిసెంబర్ 2007 5 అప్రోచెస్, సో కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూప్స్, తర్వాత బాలికా సంఘాలు, ప్రొటెక్టివ్ హోమ్స్, ఈ 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా క్వశ్చన్ స్త్రీలలో అక్రమ రవాణాకి సంబంధించినటువంటి సమగ్రమైన పథకాన్ని గుర్తించండి, లేదా షెల్టర్ హోమ్స్ అనేవి ఏ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఉజ్వల పథకం కింద అమలు పరిచేటువంటి షెల్టర్ హోమ్స్ అనేవి ఎవరికి ఉద్దేశించినవి? బాల కార్మికులకు, వెట్టి చాకరికి లోనైనటువంటి వారికి, హెచ్ఐవి బాధితులకు, మనుషుల అక్రమ రవాణాకి గురైన వారికి. సో అలాంటప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ పెట్టాలి. ఉజ్వల పథకం అనగానే మనుషుల అక్రమ రవాణా, ఇదొకటి. సో దీని తర్వాత స్వదార్ ప్రోగ్రామ్ అని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. స్వదార్ ప్రోగ్రాము అనేది కూడా మనుషుల అక్రమ రవాణాకి, స్త్రీల అక్రమ రవాణాకి గురైనటువంటి బాధితులకి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ స్వదార్కి ఉజ్వలకి తేడా ఏంటంటే, ఉజ్వల పథకం అనేది ఎక్స్క్లూజివ్గా మనుషుల అక్రమ రవాణాకి గురైనటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి పథకం. కానీ స్వదార్ పథకం అలా కాదు. మనుషుల అక్రమ రవాణాకి గురైన వాళ్ళతో పాటుగా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీలకు తాత్కాలిక నివాసాన్ని ఇచ్చేటువంటి కేంద్రాలని స్వదార్ కేంద్రాలు అంటారు. ఉజ్వల పథకం ఏంటి? మనుషుల అక్రమ రవాణాకి గురైన వారికి సంబంధించింది, స్త్రీలలో అక్రమ రవాణా బాధితులకు సంబంధించింది. కానీ స్వదార్ పథకం ఏంటంటే కేవలం స్త్రీల అక్రమ రవాణా కాదు, దాంతోపాటుగా విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలను రక్షించేందుకు, విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలకు ఒక షెల్టర్ని ప్రొవైడ్ చేసేందుకు, అంటే ఎటువంటి ఆధారం లేనటువంటి స్త్రీలకి ఆధారాన్ని ఇచ్చేటువంటిది స్వదార్ పథకం. సో ఈ స్వదార్ పథకాన్ని 2001 సంవత్సరంలో స్టార్ట్ చేసినారు. ఎవరు విపత్కర పరిస్థితిలో ఉన్నవారంటే హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఇంటి నుంచి బయటికి నెట్టివేయబడ్డ వాళ్ళు, డిజాస్టర్స్ అంటే విపత్తులు జరిగి కుటుంబం నుంచి వేరుపడినటువంటి వాళ్ళు, లెప్రసీ, కుష్టు, ఎస్టీడీ, ఎస్టీఐస్ ఇలాంటి నయం కాని అంటే తీవ్రమైనటువంటి సామాజిక నిరాదరణకు గురి చేసేటువంటి వ్యాధులకు గురైనప్పుడు, కుటుంబం వాళ్ళు వదిలేసినప్పుడు. ఎగ్జాంపుల్, ఒక లేడీ టీబీ పేషెంట్గా తయారైంది. సో ఆమె కుటుంబం వదిలేసింది. అప్పుడు ఆమె ఈ స్వదార్ హోమ్లో మనకి రక్షణ పొందవచ్చు. అలాగే జైలు నుంచి బయటికి వచ్చినటువంటి మహిళలు, సో ఇలాంటి వారికి అంటే కుటుంబం వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా బయటికి పంపించడాలు, ఆరోగ్యకరమైన పరిస్థితుల వల్ల కుటుంబం పక్కకు నెట్టేసినప్పుడు, డిజాస్టర్స్ వల్ల, విపత్తుల వల్ల కుటుంబంతో కలవలేనటువంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి, మరియు వాళ్ళు విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేందుకు మనకి స్వదార్ హోమ్స్ని దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది. ప్రస్తుతం 311 స్వదార్ హోమ్స్ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు కంపల్సరీగా ఉజ్వల పథకానికి, స్వదార్ పథకానికి డిఫరెన్షియేట్ చేసేటట్టు ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉజ్వల మెంట్ ఫర్ ది ట్రాఫికింగ్ గురైనటువంటి మహిళలకు సంబంధించింది. స్వదార్ పథకం ఏంటంటే అన్ని రకాల విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించింది. సో అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, సీటా చట్టం 1956, సీటా చట్టాన్ని సవరించి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1986, ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు 1952 సంవత్సరంలోనే హైదరాబాద్లో ప్రాస్టిట్యూషన్ని నిషేధిస్తూ మనకి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము పూర్ణశక్తి పథకాన్ని, ఈ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నటువంటి మహిళలు, బాలికలు రక్షించేందుకు పూర్ణశక్తి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ AHTUలను 2013 సంవత్సరంలో ప్రారంభించింది. అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వము 1998లో మనుషుల అక్రమ రవాణాని తగ్గించేందుకు, నిర్మూలించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ని జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ రవాణాపై యాక్షన్ ప్లాన్ని 1998లో మనకి రూపొందించడం జరిగింది. అలాగే కొందరు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు, ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, కొత్త ప్రాంతంలో ఉద్యోగం చేయాలి, సో వాళ్ళకి ఎటువంటి పరిచయాలు లేవు, సో ఎవరికి చేతులను మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారి కోసము నెలకు 5,000 రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నటువంటి స్త్రీలకు 1971-72 ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని ప్రారంభించారు. సో దీనివల్ల ఏమవుతుంది, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేవి ప్రభుత్వం నడిపేటి. సో కాబట్టి అక్కడ వాళ్ళకి లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. దాంతోపాటు ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేసేటువంటి స్త్రీలకి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ప్రతి వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి ప్రత్యేకంగా ఒకటి బాలల సంరక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతము
ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మహిళా ప్రాంగణాలు అనేటువంటి సంస్థ ద్వారా అవి నడపబడతా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఈ మనుషుల అక్రమ రవాణాకి సంబంధించి ఒకటి మనుషుల అక్రమ రవాణా అంటే ఏంటి, ఐపీసీ 370 ఇచ్చినటువంటి కాంప్రహెన్సివ్ డెఫినేషను, తర్వాత ఐపీసీలో ఉన్నటువంటి మనుషుల అక్రమ రవాణాకి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఇండియా టైర్ 2 కంట్రీ, స్లావరీలో మనం మొదటి స్థానంలో ఉన్నాము. సో దాంతోపాటు ఉజ్వల పథకము, స్వధార్ పథకాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4-5 ఏరియాల నుంచి మనకి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విభాగం నుంచి ఖచ్చితంగా మీరు సమాధానాన్ని గుర్తించాలి. ఏ చట్టం, ఒక్కొక్క చట్టము ఇప్పుడు బాల కార్మికుల్ని డిఫైన్ చేసేటప్పుడు, బాలల్ని డిఫైన్ చేసేటప్పుడు ఏకరూపత లేదు. ఆర్టికల్ 24 కింద ఒక రకంగా ఉంది, అలాగే ప్లాంటేషన్ యాక్ట్ కింద ఒక రకంగా ఉంది, ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఒక రకంగా ఉంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రకంగా చెప్పారు, అలాగే సిగార్ యాక్ట్ ఒక రకంగా చెప్తుంది, మోటార్ రవాణా చట్టం ఒక రకంగా చెప్తా ఉంది. సో ఇక్కడ మనకి 4 చట్టాలు ఇచ్చి 1948 ఫ్యాక్టరీస్ యాక్టు, 1961 మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్టు, 1952 మైన్స్ యాక్టు, 1952 ప్లాంటేషన్ యాక్ట్, 4 చట్టాలు ఇచ్చి ఈ పక్కన 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఆ రెండింటిని మ్యాచ్ చేయమంటారు. అంటే ఏ చట్టం ప్రకారం ఎంత వయసు ఉన్న వాళ్ళు పని చేయాలి, ఎంత వయసు లోపు ఉన్న వాళ్ళు పని చేయడం నిషేధం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా యూజీసీ నెట్ ఎగ్జామ్స్లోను, సిడిపిఓ ఎగ్జామ్లోను ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్ పడింది. 4 చట్టాలు ఇచ్చాడు, దాని ప్రకారం ఎవరు బాల కార్మికులు అని పక్కన ఇచ్చాడు. ఆ 4ని మ్యాచ్ చేయమని చెప్పాడు. సో కాబట్టి ఏ చట్టము ఎవరిని బాలని కన్సిడర్ చేస్తూ ఉంది, సిఆర్సి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏం చెప్తా ఉంది, 1986 బాల కార్మిక నిషేధ చట్టం ఏం చెప్తా ఉంది, 2006 బాల కార్మిక నిషేధ చట్టము ఏం చెప్తా ఉంది, కాన్స్టిట్యూషన్ ఎవరిని బాల కార్మికులు అంటుంది, వివిధ రకాల చట్టాల్లో బాల కార్మికులకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ లేదా బాలలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్. సో దీంతో పాటుగా చైల్డ్ లేబర్ గల కారణాలు ఏంటి? భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది బాల కార్మికుల్లో. ప్రపంచంలో ఉన్నటువంటి 1/4 వంతు బాల కార్మికులు భారతదేశంలోనే ఉన్నారు. సో మనకి ఈ బాల కార్మికులు ఇంత తీవ్ర స్థాయిలో భారతదేశంలో ఉండడానికి గల కారణాలు ఏంటి? ఎవరెవరు ఎలాంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వారు బాల కార్మికులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా బాల కార్మికతకు గల కారణాలు ఏంటి? అలాగే బాల కార్మికత వల్ల సమాజం మీద, దేశం మీద ఎలాంటి ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే బాల కార్మికతను నిషేధించడానికి, బాల కార్మికతని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, కాన్స్టిట్యూషన్ పరంగా ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, మనకి 1986లో 14 సంవత్సరాల లోపు వాళ్ళని పనిచేయడానికి నిషేధించడం జరిగింది. అలాగే 2006 సంవత్సరంలో వారి యొక్క పరిధిని పెంచడం జరిగింది. ఏ రకంగా పెంచినారు? 1986 చట్టంలో బాల కార్మికులు ఏ రంగంలో పనిచేయకుండా నిషేధించినారు. 2006లో ఏ రంగంలో ఎంత దాని స్కోప్, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పని చేయకూడదు, దాని స్కోప్ ఎంతవరకు పెంచినారు. అలాగే సుప్రీంకోర్టు మెహతా కేసు విషయంలో సంచలనాత్మక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ని, అలాగే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ ఏం చెప్తా ఉంది, చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కింద ఎటువంటి యాక్టివిటీస్ని అమలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు అధికంగా ఉన్నారో అక్కడక్కడ ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలు ఏమున్నాయి? అలాగే కొన్ని ప్రదేశాల్లో బాల కార్మికులు అత్యధికంగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు. అంటే ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బీడీ పరిశ్రమలో, అలాగే మీర్జాపూర్లో తివాచీల పరిశ్రమలో బాల కార్మికులు అధికంగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. శివకాశీలో టపాసుల పరిశ్రమ, అగ్గిపెట్టెల పరిశ్రమలో ఏ ప్రాంతాలు, ఈ క్రింది వాళ్ళలో బాల కార్మికులు అధికంగా ఉండేటువంటి ప్రాంతాన్ని గుర్తించడానికి ప్రశ్న అడగవచ్చు. అలాగే 12 సంవత్సరాలు దాటిన వారిని పనిలోకి అనుమతించినట్టు చట్టం ఏది? బాల కార్మికులని 14 సంవత్సరాలు మరియు 15 నుంచి 18 సంవత్సరాల్లో బాల కార్మికులుగా వర్గీకరించిన చట్టం ఏది? 1986 బాల కార్మిక నిషేధ చట్టము ఎన్ని రకాల వృత్తుల్లో బాలలను నిషేధించింది? 1986 చట్టము ఎవరి సూచనల మేరకు ఏర్పడింది? ఏ సంవత్సరంలో బాల కార్మికులు, అంటే డొమెస్టిక్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి బాలల్ని కూడా బాల కార్మికులుగా గుర్తించడం జరిగింది. ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండస్ పథకాన్ని ఏ దేశం సహకారంతో అమలు చేస్తున్నారు? సో ఐఎల్ఓ భారతదేశంలో బాల కార్మికతను నిరోధించడానికి అమలుపరుస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి?
ఎన్సీఎల్పీని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, ఎన్సీఎల్పీ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ని తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు, మిడ్ డే మీల్స్ పథకము ఎప్పుడు వచ్చింది. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సిఆర్సి అంటాం మనం, సిఆర్సి మీద క్వశ్చన్ అడగచ్చు. తర్వాత చైల్డ్ రైట్స్ రిజల్యూషన్ మనకి 1959లో వచ్చింది, దాని మీద క్వశ్చన్లు అడగచ్చు. అలాగే భారతదేశం సిఆర్సి మీద ఎప్పుడు సంతకం చేసింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ముఖ్యంగా బాల కార్మికులు అంటే ఎవరు, బాలలు అంటే ఎవరు, కార్మిక తీవ్రత ఎంతగా ఉంది, తెలంగాణలో అత్యధికంగా బాల కార్మికులు ఏ జిల్లాలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు, దేశవ్యాప్తంగా బాల కార్మికులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు, ఏ రంగంలో బాల కార్మికులు అధికంగా ఉన్నారు, బాలికలు బాల కార్మికులుగా ఏ రంగంలో ఉన్నారు, బాలురు బాల కార్మికులుగా ఏ రంగంలో అధికంగా ఉన్నారు. సో దీంతోపాటు యూనిసెఫ్ లాంటి సంస్థలు చేసినటువంటి కృషి ఏంటి, కైలాస్ సత్యార్థి లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి, బచ్పన్ బచావ్ ఆందోళన్, ప్రథమ్ ఎన్జిఓ. సో ఇలాంటి ఎన్జిఓల సహకారము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, రాజ్యాంగము, బాల కార్మికుల యొక్క తీవ్రత, ఏ ప్రాంతంలో బాల కార్మికులు కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు, అసలు బాల కార్మికుల డెఫినేషన్ ఏంది, ఈ యొక్క 5-6 ఏరియాస్లో మనం చదువుకున్నట్టయితే సెకండ్ యూనిట్లో టాపిక్ కవర్ అవుతుంది. అలాగే ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి తెలంగాణలో బాల కార్మికులు అనేటువంటి టాపిక్ టూ టాపిక్స్ కవర్ అవుతాయి. కాబట్టి సులభంగా 2 మార్కులు సులభంగా మనం సాధించవచ్చు. సో ముందుగా మనం బాల కార్మికులు అంటే ఎవరు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని నుంచి స్టార్ట్ చేద్దాము. 14 సంవత్సరాలలోపు బాలలు ఇంటి పనిలో కాకుండా, తమ సొంత ఇంటి పనిలో కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో భాగం పంచుకున్నట్టయితే అప్పుడు వాళ్ళని బాల కార్మికులు అంటారు. స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. జనాభా లెక్కల ప్రకారము 14 సంవత్సరాలలోపు బాలురు కానీ, బాలిక కానీ, బాలుడు కానీ కుటుంబ పోషణ నిమిత్తం, కుటుంబ అవసరాల నిమిత్తం తన సొంత ఇంటి పని కాకుండా బయట పనిని తమ జీవనోపాధి కోసం ఉత్పత్తి ప్రక్రియలో ఇంట్లో కాకుండా బయట ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అటువంటి వారిని బాల కార్మికులుగా డిఫైన్ చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగ నిబంధన 24 ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి 24 ప్రకారము 14 సంవత్సరాలలోపు బాలురు మనకి బాల కార్మికులుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఆర్టికల్ 24 కింద 14 సంవత్సరాలలోపు బాలలు ఎవరైతే ఉన్నారో వారు హజార్డియస్ నేచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయడం నిషేధించడం అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 14 సంవత్సరాలలోపు బాలలు హజార్డియస్ కండిషన్లో పనిచేయడం ప్రోహిబిట్ చేసిండ్రు, కానీ హజార్డియస్ అంటే ఇబ్బందికరం కానటువంటి ఏరియాలో పనిచేయచ్చు అనేది ఇండైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయింది. అందువల్ల స్టార్టింగ్లో బాల కార్మికత అధికంగా ఉంది. అలాగే 1986 బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు వాళ్ళు బాలురు. అలాగే ఈ 14 సంవత్సరాలలోపు వారు 18 రకాల వృత్తుల్లో, అలాగే 65 రకాల ఉత్పాదక ప్రక్రియల్లో పనిచేయడం నిషేధించడం జరిగింది. అలాగే మనకి యూనిసెఫ్ వాళ్ళు చూసినట్టయితే యూనిసెఫ్ బాల కార్మికుల్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి 5 నుంచి 11 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే 12 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళు. అంటే హయ్యర్ సీలింగ్ ఎంత యూనిసెఫ్ ప్రకారం కూడా 14 సంవత్సరాలు. 5 నుంచి 11 సంవత్సరాలు ఒక రకమైన బాల కార్మికులుగా, 12 నుంచి 14 సంవత్సరాల వారిని ఒక రకమైన బాల కార్మికులుగా యూనిసెఫ్ వర్గీకరించింది. ఇందులో యూనిసెఫ్ ప్రకారము 5 నుంచి 11 సంవత్సరాలలోపు బాలికలు కానీ, బాలురు కానీ మనకి వారానికి 24 గంటలు, ఒక వారానికి 24 గంటలు డొమెస్టిక్ వర్క్, ఇంట్లో పనిచేసినా కూడా వాళ్ళని బాల కార్మికులుగా. అలాగే 5 నుంచి 11 సంవత్సరాల వారు ఒక వారానికి 1 గంట సేపు డొమెస్టిక్ వర్క్లో, అంటే వారానికి 1 గంట సేపు బయట డొమెస్టిక్ వర్క్ కాకుండా బయటి పనిలో, ఇంటి అవతలి పనిలో పాల్గొన్నట్టయితే బాల కార్మికులుగా వాళ్ళని కన్సిడర్ చేశారు. అలాగే 12 నుంచి 14 సంవత్సరాలలోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారానికి 14 గంటలు ఇంటి బయట పనిచేసినప్పుడు, వాళ్ళని బాల కార్మికులుగా కన్సిడర్ చేయడం జరిగింది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ 1989 సంవత్సరం నవంబర్ 20న రూపొందించినటువంటి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ కూడా 18 సంవత్సరాలలోపు వారిని బాలలుగా గుర్తించడం జరిగింది. అలాగే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి ప్రకారము 15 సంవత్సరాల లోపు వారు పనిచేసినట్టయితే వారిని బాల కార్మికులుగా గుర్తించడం జరిగింది. 1948లో వచ్చినటువంటి ఫ్యాక్టరీల చట్టం ప్రకారము మనకి బాల కార్మికుల్ని, అంటే
14 సంవత్సరాల లోపు వారు హజార్డియస్ కండిషన్లో పనిచేయడం నిషేధించడం జరిగింది. అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఫ్యాక్టరీలో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేయడం నిషేధించడం జరిగింది. అలాగే 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు పని చేయాలంటే డాక్టర్ ఇచ్చేటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా. 1948 ఫ్యాక్టరీ చట్టం కూడా 2 రకాలుగా చెప్పింది. ఒకటి ఏంటంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళు పనిచేయడం నిషేధం పూర్తిగా. 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా, అంటే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఫ్యాక్టరీలో పనిచేయాలంటే డాక్టర్ ఇచ్చేటువంటి మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ అనేటువంటి నిబంధన తీసుకొని రావడం జరిగింది. అలాగే అతి తక్కువగా 1951 తోటల చట్టం లేదా ప్లాంటేషన్ యాక్ట్ అంటాం. అంటే టీ తోటలు, అస్సాం ఆ ప్రాంతంలో ఉండేటువంటి బాల కార్మికులకు సంబంధించింది. 1951లో వచ్చినటువంటి తోటల చట్టం ప్రకారము 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా కూడా తోటల్లో పనిచేయచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాల్లో ఏ చట్టం ప్రకారం అత్యల్ప వయసు గలటువంటి బాలులు పనిచేయవచ్చు అని క్వశ్చన్ అడగచ్చు. అంటే ఈ క్రింది వానిలో ఏ చట్టము బాల కార్మికుల వయసుని అత్యల్పంగా పేర్కొంది? అది మనకి ఉన్నటువంటి చట్టాల్లో మనకి తోటల చట్టము లేదా ప్లాంటేషన్ యాక్ట్ 1951 ప్రకారము 12 సంవత్సరాలు కనుక బాలుడు దాటినట్టయితే, బాలిక దాటినట్టయితే తోటల్లో పనిచేయచ్చు. అలాగే 1952 గనుల చట్టం ప్రకారము 18 సంవత్సరాలు నిండితే తప్ప గనుల్లో పనిచేయడానికి అవకాశం లేదు. అంటే గనుల చట్టం ప్రకారం 18 సంవత్సరాలు లోపు వాళ్ళు పనిచేస్తే బాల కార్మికులు. అలాగే 1961 మోటారు రవాణా చట్టం ప్రకారము 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఆ మోటార్ రవాణా ఇండస్ట్రీలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే 1966 బీడీ మరియు సిగరెట్ చట్టం ప్రకారము 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఆ ఇండస్ట్రీలో పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ చట్టాలు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఏం లేదు. ఆ చట్టము ఇయర్, తోటల చట్టము 12 సంవత్సరాలు, అలాగే ఐఎల్ఓ 15 సంవత్సరాలు, మనకి ఫ్యాక్టరీల చట్టం 14 సంవత్సరాలు మరియు 15 నుంచి 18 సంవత్సరాలు, కాన్స్టిట్యూషన్ 14 సంవత్సరాలు, బాల కార్మిక నిషేధ చట్టం 14 సంవత్సరాలు, సెన్సెస్ 14 ఇయర్స్, యునిసెఫ్ 5 నుంచి 11 మరియు మనకి 12 నుంచి 14 సంవత్సరాలు. సో ఇలా మనకి ఇక్కడ పక్కన ఇయర్స్ని స్పెసిఫిక్గా ఇవ్వచ్చు, ఈ పక్కన చట్టాలు ఇవ్వచ్చు. ఆ రెండింటిని మ్యాచ్ చేయనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది బాల కార్మిక వ్యవస్థ, బాలలకు సంబంధించినటువంటి డెఫినేషను. సో ఎందుకు బాల కార్మిక వ్యవస్థ అనేది భారతదేశంలో ఒక పెద్ద సోషల్ ఇష్యూగా, సోషల్ ప్రాబ్లంగా ఉందంటే, మనకి 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 1,26,00,000 మంది బాల కార్మికులు ఉన్నారు వివిధ రంగాల్లో మొత్తం దేశవ్యాప్తంగా. 1,26,00,000 అంటే ఆలోచించండి ఎంత తీవ్రంగా ఉందో సమస్య. 2001లో మనకి 2001లో ఉన్నట్టయితే 1,26,00,000గా ఉన్నటువంటి బాల కార్మికుల జనాభా మనకి 2011 అంటే 10 సంవత్సరాలు వచ్చేసరికి అది 43,53,000కి పడిపోయింది. 1,26,00,000 మనకి 2001లో ఉంటే 43,53,000కి మనకి 2011లో పడిపోయింది. అయినప్పటికీ కూడా తీవ్రంగానే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారతదేశము మొదటి స్థానంలో ఉంది బాల కార్మికుల విషయంలో. ప్రపంచంలో ఉన్నటువంటి బాల కార్మికుల్లో 4వ వంతు కేవలం భారతదేశంలో ఉన్నారు. అదే భారతదేశంలో చూసుకుంటే మనకి అత్యధికంగా బాల కార్మికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నట్టయితే ఢిల్లీలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు సిక్కింలో అత్యల్పంగా బాల కార్మికులు ఉన్నారు. అలాగే లక్షద్వీప్లో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నట్టయితే లక్షద్వీప్లో అత్యల్పంగా బాల కార్మికులు ఉన్నారు. నగరాల పరంగా చూసుకున్నట్టయితే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నటువంటి నగరము ముంబై. సో దీంతో పాటుగా మనకి బాల కార్మికులు భారతదేశ పరంగా చూసిన తర్వాత రాష్ట్రాల పరంగా చూసిన మనం తెలంగాణ పరంగా చూసుకున్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ అనేది తెలంగాణలో బాల కార్మికుల కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు. రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టార్లో అత్యధికంగా ఉన్నారు. మహబూబ్ నగర్కు చెందినటువంటి బాలలు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా వలసలు పోయి బాల కార్మికులుగా ఉన్నారు. ఆన్సర్ ఎలా చేయాలంటే తెలంగాణలో బాల కార్మికులు అత్యధికంగా ఏ జిల్లాకు చెందినవారు అంటే మహబూబ్ నగర్. తెలంగాణలో బాల కార్మికుల కేంద్రంగా ఏ ప్రాంతాన్ని చెప్పుకుంటామంటే హైదరాబాద్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరంగా, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అత్యధికము. అలాగే అత్యల్పంగా బాల కార్మికులు రాష్ట్రాల పరంగా సిక్కిము, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా
లక్షద్వీప్. నగరాల పరంగా అత్యధికంగా బాల కార్మికులు ఉన్నది ముంబై. మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ వారి ఈ సర్వేల ప్రకారం భారతదేశంలో అగ్రికల్చర్ సెక్టార్లో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ప్రోగ్రామ్ వారి యొక్క అంచనాల ప్రకారము ఈ నిర్మాణ రంగంలో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రకరకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రక్రియలు అంటే ఫ్యాక్టరీలే కావచ్చు, వస్తు పరిశ్రమలు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి అత్యధికంగా బాల కార్మికులు ఉన్నట్టు ఇంటర్నేషనల్ లేబర్ ప్రోగ్రామ్ చెప్తా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం మాత్రం అగ్రికల్చర్ సెక్టార్లో ఉంది. జనరల్గా ఆలోచిస్తే బాలికలు డొమెస్టిక్ వర్క్లో అంటే ఇళ్లలో పనిచేసేటువంటి దాంట్లో అత్యధికంగా బాల కార్మికులుగా ఉన్నారు. బాలురు మాత్రము వ్యవసాయము, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, కన్స్ట్రక్షన్ సెక్టార్లో అత్యధికంగా మనకు బాల కార్మికులుగా కానవస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ వారు భారతదేశంలో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థని 5 రూపాల్లో ఉందండి భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ అని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే గృహ సంబంధమైనటువంటి పనుల్లో ఉండేటువంటి బాల కార్మికులు, 2 వేతనం తీసుకొని పనిచేసేటువంటి బాల కార్మికులు, 3 వేతనం లేకుండా పనిచేసేటువంటి బాల కార్మికులు, 4 వెట్టి చాకిరీ చేసేటువంటి బాల కార్మికులు, 5 ఇతర చిల్లర మల్లర పనుల్లో నిమగ్నమైనటువంటి బాల కార్మికులు. ఇలా భారతదేశంలో 5 రకాల బాల కార్మికులు ఉన్నారని చెప్పేసి ILO వారు క్లాసిఫై చేయడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఎందుకు భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది, 43,53,000 మంది బాల కార్మికులు ఎందుకు ఉన్నారు, సో దీనివల్ల సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతూ ఉంది చూసుకున్నప్పుడు బాల కార్మికతకి ప్రధాన కారణం ఏంటంటే పేదరికం, మళ్ళీ నిరక్షరాస్యత, నిరుద్యోగం, జీవనోపాధి లేకపోవడం, కరువులు కాటకాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోవడం, డిజాస్టర్స్, ఆరోగ్యపరమైనటువంటి కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలు డిటాచ్ కావడం కుటుంబం నుంచి, అలాగే స్కూల్ ఫెసిలిటీస్ లేక మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి పనికి వెళ్ళడం, అలాగే కుటుంబానికి సరైన జీవనోపాధి లేక, ఉత్పత్తి కారకాల వల్ల చేతిలో భూమి లాంటిది లేక, సో దీనివల్ల కుటుంబం అంతా పనిచేస్తేనే కానీ కుటుంబం నడవనటువంటి పరిస్థితిలో ఉండడం, పెద్ద కుటుంబం ఉండడం, సో వాళ్ళకి సంబంధించిన అవసరాలు తీర్చేటువంటి క్రమం, కొన్ని కుటుంబాల్లో మగపిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని పనిలోకి పెట్టడం, సో దీనివల్ల అంటే బాల కార్మికులుగా మారడం. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక దుస్సాంప్రదాయం ఏంటంటే చిన్నపిల్లలు నీ పనిలోకి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా పనిచేస్తారు. అలాగే వారి శ్రమ అనేది వాళ్ళ శ్రమకు చెల్లించేటువంటి వేతనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే తక్కువ వేతనంతో ఎక్కువ పని చేసుకోవచ్చు. అలాగే ఈ తేయాకు పోయాలన్నా అంటే చిన్న చిన్న పరిశ్రమలు అంటే కొన్ని ఏరియాస్లో పనిచేయాలంటే సున్నితంగా సునిశ్చితత్వంతో ఓపిక్గా పనిచేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తేయాకును తెంపడం, అగ్గిపెట్టెల పరిశ్రమ, గాజుల పరిశ్రమ, పలకల పరిశ్రమ. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ లేబర్ ఫోర్స్ అవసరం లేదు, అంటే ఎక్కువ శక్తి అవసరం లేదు, కానీ విసుగు లేకుండా పనిచేసేటువంటి స్వభావం ఉన్నటువంటి లేబర్ కావాలి. సో అలాంటి వాటికి సరిగ్గా బాలికలు మరియు బాలురు బాగా సూట్ అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క పని హక్కులు అడగరు, సమాన వేతనం అడగరు. సో దీంతోపాటు ఏంటంటే ఈ బాలలకు పని కల్పించేటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలాగా కవరింగ్ ఇస్తారు. ఎలా, మీ పిల్లలకి మేము కడుపు నిండా తిండి పెడుతున్నాము, ఏదో కొంచెం పని చేయించుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాము, వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నాము, వాళ్ళు 3 పూటలా తింటున్నారంటే కుటుంబానికి ఒక రకంగా మీకు కుటుంబానికి సహాయపడుతున్నారు, చేదోడు వాదోడుగా ఉంటున్నారంటే మేము పని కల్పించినాం కాబట్టే. సో ఇలాంటి సెంటిమెంట్స్, తక్కువ డబ్బులకే ఎక్కువ శ్రమని దోచుకోవడం, అలాగే కొన్ని వర్క్స్కి సూటబుల్గా చిల్డ్రన్స్ మాత్రమే బాగా పనిచేయడం, పేదరికము, ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు కూడా అనారోగ్యానికి గురి కావడం లేదా పెద్దవాళ్ళు డిజబుల్స్ అయి ఉండడం, సో పెద్దవాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, శారీరక మానసిక ఇబ్బందులకు లోనే పని చేయలేనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఉండడం, స్కూల్కి వెళ్ళడానికి దగ్గర పాటలో స్కూల్స్ లేకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా బాలల్ని వెట్టి చాకిరిలోకి అలాగే బాల కార్మిక వ్యవస్థలోకి నెట్టివేస్తున్నారు.